హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆయిషాస్ ప్యాథోఫిజియాలజీ ఛానల్. ఈరోజు మెట్ఫార్మిన్ డ్రగ్ గురించి తెలుసుకుందాం. మెట్ఫార్మిన్ ఈజ్ ఏ బైగ్వనైడ్ యాంటీ హైపర్గ్లైసిమిక్ ఏజెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. మెట్ఫార్మిన్ అనేది మనకు యాంటీ హైపర్గ్లైసిమిక్ ఏజెంట్, అంటే ఎలివేటెడ్గా ఉన్న బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేయడానికి ఈ మెట్ఫార్మిన్ డ్రగ్ అనేది యూజ్ చేస్తాము. సో అది వచ్చేసి బైగ్వనైడ్స్ క్లాస్ అనమాట. మెట్ఫార్మిన్ క్లాస్ ఏంటి? బైగ్వనైడ్స్. ఇట్ బిలాంగ్స్ టు బైగ్వనైడ్స్ క్లాస్. Apart from these, it is also used for insulin resistance in PCOS. PCOS full form ఏంటి? Polycystic ovary syndrome. సో ఓన్లీ డయాబెటీస్ మెలిటస్లో యూజ్ చేయడమే కాకుండా ఈ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ని మనం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం PCOS కండిషన్లో, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కండిషన్లో. Another benefit of this drug is weight loss. So it causes weight loss, making it an effective choice for obese patients who are suffering with the type 2 diabetes mellitus. So ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్తో సఫర్ అవుతూ ఒబేస్గా ఉండే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ ఆఫ్ డ్రగ్ అనమాట, బెస్ట్ యాంటీ హైపర్గ్లైసిమిక్ డ్రగ్. సో ఎందుకు? వెయిట్ లాస్ని కాజ్ చేస్తుంది. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేయడంతో పాటు ఈ డ్రగ్ ఏం చేస్తుంది? వాళ్ళలో వెయిట్ లాస్ని కూడా కాజ్ చేస్తుంది. కాబట్టి అలాంటి పేషెంట్స్ ఎవరైతే ఒబేసిటీతో ఉండి డయాబెటీస్ మెలిటస్ టైప్ 2తో సఫర్ అవుతుంటారో అలాంటి పేషెంట్స్కి మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ అనేది బెస్ట్ డ్రగ్. Metformin is available in 2 tablet forms. Okay, immediate release formulations as well as extended release tablet. So metformin also available in combination with other oral hypoglycemic drugs like pioglitazone, sitagliptin, glimepiride, etc. సో ఇది వచ్చేసి మనకు మెట్ఫార్మిన్ 2 ఫార్ములేషన్స్, టాబ్లెట్ ఫార్ములేషన్స్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. అవేంటి? ఇమీడియట్ రిలీజ్ ఫార్ములేషన్ టాబ్లెట్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్ ఫామ్ అనమాట. దెన్ మెట్ఫార్మిన్ ఒక్కటే సింగిల్గా యూజ్ చేయకుండా మనం కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్తో కూడా ఇస్తామన్నమాట, డిఫరెంట్ కాంబినేషన్స్లో. లైక్ పయోగ్లిటాజోన్ కావచ్చు, సిటాగ్లిప్టిన్, గ్లిమిప్రైడ్, గ్లిక్లజైడ్, ఇలాంటి కాంబినేషన్స్లో కూడా ప్రిఫర్ చేస్తాం మెట్ఫార్మిన్ని. దెన్ కమింగ్ టు ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ మెట్ఫార్మిన్. Metformin decreases elevated blood glucose levels by decreasing hepatic glucose production, that is gluconeogenesis. So gluconeogenesis means a process of formation of glucose, and decreasing insulin sensitivity by increasing peripheral glucose uptake and utilization. సో మెట్ఫార్మిన్ ఎలా వర్క్ చేస్తుంది, అది ఎలా ఎలివేటెడ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది అంటే హెపాటిక్ గ్లూకోనియోజెన్సిస్ ప్రాసెస్ను డిక్రీజ్ చేయడం వల్ల. హెపాటిక్ గ్లూకోనియోజెన్సిస్ అంటే ఏంటి? లివర్లో గ్లూకోజ్ ఫామ్ అయ్యే ప్రాసెస్. సో దాన్ని డిక్రీజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న అబ్నార్మల్గా ఎలివేట్ అయిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ను డిక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఈ మెట్ఫార్మిన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అంటే పెరిఫెరల్ గ్లూకోజ్ అప్టేక్ని, అంటే సెల్స్ లోపటికి గ్లూకోజ్ను ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ యూటిలైజేషన్ని కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట మెట్ఫార్మిన్. T-half, which is also called as half-life. So the half-life of metformin is 18 hours. Then coming to the side effects of metformin. Metformin decreases liver uptake of lactate, thereby increasing lactate blood levels, which may increases the risk of lactic acidosis. So ఈ మెట్ఫార్మిన్ క్లాసిక్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి? లాక్టిక్ అసిడోసిస్. ఎందువల్ల వస్తుంది ఈ లాక్టిక్ అసిడోసిస్ అంటే? మెట్ఫార్మిన్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? లివర్ అప్టేక్, ఈ లాక్టేట్ అప్టేక్ని లివర్లో డిక్రీజ్ చేస్తుంది అనమాట మెట్ఫార్మిన్. సో దానివల్ల ఏమవుతుంది? అప్టేక్ అవ్వకపోతే ఈ లాక్టేట్ అంతా సిస్టమిక్ సర్క్యులేషన్లో, అంటే బ్లడ్లో ఎక్కువ అయిపోతాయి అనమాట లెవెల్స్, లాక్టేట్ లెవెల్స్. సో దానివల్ల లాక్టిక్ అసిడోసిస్ అనేది కామన్గా. దెన్ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్ మయాల్జియా, డిజీనెస్, నాజియా, వామిటింగ్, మెటాలిక్ టేస్ట్ ఇన్ మౌత్. సో అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లాక్టిక్ అసిడోసిస్ కాకుండా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మెట్ఫార్మిన్కి అంటే? మయాల్జియా అంటే ఏంటి? మజిల్ పెయిన్. దెన్ అది కాకుండా లైక్ డిజీనెస్, నాజియా సెన్సేషన్, వామిటింగ్స్, మెటాలిక్ టేస్ట్ ఇన్ మౌత్, అబ్డామినల్ పెయిన్, ఇవి అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెట్ఫార్మిన్ అనమాట. Then coming to the contraindications of metformin. Metformin should be avoided in those patients who are suffering with severely compromised renal function, means who are suffering with chronic renal failure condition, as well as in those patients who are suffering with acute
హార్ట్ ఫెయిల్యూర్. సో ఎవరైతే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారో అలాంటి పేషెంట్స్కి, ప్లస్ అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్నారో అలాంటి పేషెంట్స్కి ఈ మెట్ఫార్మిన్ డ్రగ్ అనేది ఇవ్వకూడదు. ఈ కండిషన్స్తో పాటు హెపాటిక్ ఫెయిల్యూర్ అంటే లివర్ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి, దెన్ ఎవరైతే అలర్జిక్ ఉంటారో మెట్ఫార్మిన్కి, ఎవరికైతే డ్రగ్ మనం ఫస్ట్ టైం మెట్ఫార్మిన్ అడ్మినిస్టర్ చేసినప్పుడు స్కిన్ ర్యాషెస్ కానీ యాంజియో ఎడిమా టైప్ ఆఫ్ కండిషన్ కానీ నోట్ అవుతాయో ఈ పేషెంట్స్కి ఈ మెట్ఫార్మిన్ డ్రగ్ అనేది సెకండ్ టైం అడ్మినిస్టర్ చేయకూడదు. దెన్ ఎవరికైతే ఆల్రెడీ మెటబాలిక్ ఎసిడోసిస్తో సఫర్ అవుతుంటారో అటువంటి పేషెంట్స్కి కూడా మనం మెట్ఫార్మిన్ డ్రగ్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదా సైడ్ ఎఫెక్ట్స్లో మెట్ఫార్మిన్ డ్రగ్ లాక్టిక్ ఎసిడోసిస్ని కాజ్ చేస్తుంది. సో ఎవరైతే ఆల్రెడీ లాక్టిక్ ఎసిడోసిస్ అంటే మెటబాలిక్ ఎసిడోసిస్తో సఫర్ అవుతుంటారో అటువంటి పేషెంట్స్కి మనం మెట్ఫార్మిన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ ఇంకా సివియర్గా అవుతుంది. కాబట్టి అటువంటి కండిషన్స్లో మనము ఈ మెట్ఫార్మిన్ డ్రగ్ అనేది ఇవ్వకూడదు. Let's see about drug interactions of metformin. Metformin oral tablet can interact with several other medications. Using other hypoglycemic drugs with metformin can cause hypoglycemia. So మనము కాంబినేషన్స్లో కూడా డ్రగ్ ఇస్తాం అని చెప్పాను కదా. సో మెట్ఫార్మిన్ అదర్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్తో ఇచ్చినప్పుడు లైక్ అదర్ సల్ఫోనైల్ యూరియాస్తో ఇచ్చినప్పుడు లేదంటే ఇన్సులిన్తో ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, హైపోగ్లైసీమియాని కాజ్ చేస్తుంది అనమాట మెట్ఫార్మిన్. వాట్ ఈజ్ హైపోగ్లైసీమియా? డిక్రీజ్డ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకే, రెడ్యూస్డ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మనం ఏమంటాము, హైపోగ్లైసీమియా. సో ఇన్సులిన్తో కానీ అదర్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ లైక్ సల్ఫోనైల్ యూరియాస్తో కానీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, హైపోగ్లైసెమిక్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్, డయారిటిక్స్ ఆర్ యూస్డ్ టు లోయర్ ది బ్లడ్ ప్రెషర్ అండ్ they may increase blood glucose levels. So taking these drugs with metformin may interfere with effectiveness of metformin. For example, furosemide and hydrochlorothiazide. So మనం ఈ డ్రగ్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, డయాబెటిక్స్, హైపర్ టెన్షన్ కండిషన్లో, హై బ్లడ్ ప్రెషర్ కండిషన్లో యూజ్ చేస్తాము బ్లడ్ ప్రెషర్ని లోయర్ చేయడానికి, డిక్రీజ్ చేయడానికి. బట్ అవి బ్లడ్ ప్రెషర్ని లోయర్ చేయడంతో పాటు ఏం కాజ్ చేస్తాయి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. సో అటువంటి కండిషన్స్లో మనము ఈ డయాబెటిక్స్తో పాటు ఈ మెట్ఫార్మిన్ డ్రగ్ని కాంబినేషన్లో ఇవ్వకూడదు. కాన్కరెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది అవాయిడ్ చేయాలి. Then taking metformin with other drugs used to treat glaucoma may increase the risk of lactic acidosis. For example, acetazolamide, dorzolamide, methazolamide. These are the carbonic anhydrase enzyme inhibitors which are commonly used to treat glaucoma. So acetazolamide, dorzolamide, methazolamide అనే డ్రగ్స్ వచ్చేసి కార్బోనిక్ anhydrase enzyme inhibitors. సో ఈ డ్రగ్స్ మనం కామన్గా గ్లకోమాని ట్రీట్ చేయడానికి యూస్ చేస్తాము. సో అవి కూడా ఏం చేస్తాయన్నమాట అంటే లాక్టిక్ ఎసిడోసిస్ని కాజ్ చేస్తాయి. సో లాక్టిక్ ఎసిడోసిస్ని ఆల్రెడీ మెట్ఫార్మిన్కి సైడ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పాం కదా. సో ఈ టూ డ్రగ్స్ మనం కంబైన్ చేసి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లాక్టిక్ ఎసిడోసిస్ కండిషన్ అనేది ఇంకా డిటోరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్ని అవాయిడ్ చేయాలి. Then coming to the dosage forms and doses. Immediate release metformin tablet is available in the dose of 500 mg, 850 mg and 1000 mg, whereas extended release metformin tablet is available in the dose of 500 mg and 1000 mg. So immediate గా రిలీజ్ అయ్యే మెట్ఫార్మిన్ టాబ్లెట్ వచ్చేసి మనకు 3 డోసెస్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. 500 mg, 850 mg and 1000 mg. ఎక్స్టెండెడ్ రిలీజ్ మెట్ఫార్మిన్ టాబ్లెట్ వచ్చేసి ఓన్లీ 2 డోసెస్లో అవైలబుల్గా ఉంటుంది, 500 mg and 1000 mg. Metformin is available in the tablet form, suspension form as well as in the solution form. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.